అందరికీ శుభోదయం అండి. ఈరోజు వంకాయ మాగాయ్ ఈ ఊరగాయలాగా వంకాయ మాగాయ్ చేయడం జరిగింది. దీనికి మనకు కావాల్సినవి ఈ పర్పుల్ కలర్ వంకాయలు చాలా బాగుంటాయండి. లేదంటే తెల్ల వంకాయలు కూడా చాలా బాగుంటాయి. ఇవి ఒక ఆర్గానిక్ తోటలో పండినవి అని మా స్నేహితులు మాకు ఇచ్చారు. అవి తరిగి చూసిన తర్వాత కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని ఏమో పోయినాయి అన్నమాట. అందువల్ల క్వాంటిటీ కోసం నేను ఈ పర్పుల్ కలర్వి సగమేమో తెల్ల వంకాయలు తీసుకున్నా. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ పచ్చడి రావాలి కదా. ఈ రెండు దేనికదే చాలా బాగుంటుందండి. ఈ వంకాయ ఆవకాయ చేస్తే, లేదు రెండు మిక్స్ చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వంకాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తరుక్కుని ఒక భాండీలో చిప్పగరిట నూనె వేసుకుని ఈ ముక్కలు మూత పెట్టకుండానే ఇలాగ వేయించుకోవాలండి. అంటే ఇలా తిప్పి చక్కగా మూత పెట్టకుండా ఉంటే అది ఫ్రై అయినట్టు అవుతాయి. అంటే కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకుని అది వేయించేసి తీసి పెడతాము. చాలా ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇవి కొంచెమే కాబట్టి ఈ వంకాయ ముక్కలు వేసాను. దీని తర్వాత 4 తెల్ల వంకాయలు కూడా తరిగి వేసాను అనమాట. మొత్తం కొంచెం పర్పుల్ కలరు, ఈ తెల్ల వంకాయలు కలిపిన పచ్చడి అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి తెల్ల వంకాయ ముక్కలు కూడా తరిగి ఇందులో వేసి చక్కగా వేయించడం జరిగింది. ఇప్పుడు ముక్కలు చక్కగా వేగిపోయినాయండి. అంటే డీప్ ఫ్రై లాగా అవ్వక్కర్లేదండి. ఇవి మనం కలుపుతూ ఉండగా వంకాయ ఏంటంటే మగ్గిపోయినట్టు అయిపోయి మెత్తబడిపోతాయి, వేగి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అట్లా కొంచెం అయితే చాలన్నమాట. ఈ వంకాయ ముక్కలుగానే తెలుస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు ఏంటంటే దీనికి ఏం మెజర్మెంట్స్ ఉండవండి. ఎందుకంటే మనం చేసే వంకాయల క్వాంటిటీని బట్టి అది మన ఇంట్లో కాస్త ఉప్పు సమానంగా తింటారు, తక్కువగా తింటారు అని ఉంటుంది కదా. దాన్ని బట్టి వేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఇది ఉప్పు కొంచెం పసుపు కలిపిన తర్వాత ఇట్లా వచ్చింది చూడండి చక్కగా. దానిలో నేను ఈ కప్పు చింతపండు తీసుకున్నా. చింతపండు థిక్ పేస్ట్గా ఉండాలండి. ఆ తర్వాత కారం, ఎర్రటి కారం చాలా బాగుంటుందండి దీనికి. ఇక్కడ సత్యనారాయణపురంలో రమా ఆయిల్ మిల్ అని మేము అక్కడి నుంచి తీసుకుంటాము. పచ్చళ్ళ కారాలు కానీ అన్నీ కూడా, నూనెలు చాలా శ్రేష్టమైన సరుకిస్తాడు అతను. అక్కడ తీసుకున్న కారం ఇది కొంచెం చల్లారిన తర్వాత 1 స్పూను మెంతిపిండి. ఎందుకంటే వంకాయ మాగాయ, ఇది మాగాయకి మనం మెంతిపిండి వాడతాము. ఇది రుచి కోసం, చింతపండు కూడా వేసాం కదా, సో ఇది రుచి కోసం ఈ మెంతిపిండి 1 స్పూన్ అన్నమాట. ఆ వంకాయల క్వాంటిటీని బట్టే మనం కూడా ఈ పదార్థాలు వేసుకుంటాం, ఉప్పు, కారం, మెంతిపిండి. ఇప్పుడు నేను ఐరన్ భాండీ వాడతానండి. ఈ ఐరన్ భాండీలో కొంచెం మెంతులు, ఆవాలు చక్కగా ఇవి వేగిన తర్వాత కాశ్మీరీ మిరపకాయలు అని చెప్పి అవి తీసుకున్నాము. అవి ఈ పచ్చళ్ళలో చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇది ఉప్పు, కారం, మెంతిపిండి కలిపిన మిక్స్, మెంతులు, ఆవాలు, ఇందులో ఇప్పుడు ఈ మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు, ఇంగువ వస్తుందన్నమాట తిరగమాతలు.
ఈ కాశ్మీరీ మిరపకాయలు ఏంటంటే కారం ఉండవండి, చూడండి ముడుచుకున్నట్టున్నాయి. కానీ నూనెలో వేయంగానే ఎంత రెడ్డిష్గా అవి చక్కగా వేగి చూడండి ఎంత బాగా తయారైనాయో ఆ మిరపకాయ ముక్కలు. ఇవి చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి. పచ్చళ్ళకి, ఈ డైరెక్ట్గా పప్పుల్లో తినడానికి ఇవి వాడచ్చండి కాశ్మీరీ మిరపకాయలని. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ తిరగమాత ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. ముందర ఈ ఎండుమిరపకాయలు కొంచెం తిరగమాత వేసి ఫైనల్గా ఆ నూనె మొత్తం పచ్చడి కవర్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే ఈ వంకాయ మాగాయ అనేది తయారైపోయింది. దీనిలో పులుపు, ఉప్పు, కారం, ఆ మెంతిపిండి వాసన, దాంతో ఈ వంకాయ ముక్కలు కూడా రోజు రోజుకి చక్కగా అందులో ఊరి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఈ మిరపకాయలు వేయించిన భాండీ ఉంది కదండి, దాంట్లో కొంచెం పచ్చడి తీసుకుని వేడివేడి అన్నం, ఆలివ్ ఆయిల్ కానీ, శనగ నూనె కానీ, నెయ్యి కానీ, ఎవరికి ఏది ఇష్టమైతే అది కొంచెం వేసుకుని కలిపితే ఆ పచ్చడి యొక్క రుచి తెలుస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. తప్పకుండా మీరందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు లభ్యమయ్యే ఈ వంకాయలతో చాలా టేస్టీ అయిన ఈ పచ్చడి చేసుకుని తప్పకుండా తినండి. తిని మీకు నచ్చినట్లయితే ఇక్కడ కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ పచ్చడి చాలా చల్లారిపోయిన తర్వాత చక్కగా ఇలాంటి ఒక గాజు సీసాలో ఈ పచ్చడి పెట్టుకుని మూత గట్టిగా పెట్టుకోవాలండి. పచ్చడి మాత్రం బాగా చల్లారిపోవాలి, అప్పుడే ఈ సీసాలో పెట్టి మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఇవి మనం కొంచెం గట్టి ముక్కలుగానే వేయించుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఇవి కూడా ఈ ఉప్పు కారం వీటిలో నాని రోజు రోజుకి చాలా బాగుంటుందన్నమాట పచ్చడి. చేసిన రోజు కన్నా కూడా ఇంకా 2-3 రోజుల తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 4 రోజులు అంటే బయటే పెట్టుకోవచ్చండి. అంతకన్నా కొంచెం ఎక్కువ రోజులు ఉండేటట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇదే రంగు, రుచి, వాసన అంతా మారకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ కాశ్మీరీ మిరపకాయలండి. నాకు ఇదివరకు నేను వేసేదాన్ని కాదు, ఇప్పుడు ఈ కలర్ఫుల్గా ఉన్న పచ్చళ్ళలో అవి కూడా మిరపకాయలు వేద్దామని వేశాను. అసలు మీరు కూడా ఒక్కసారి వేసి చూడండి అంతే. పచ్చళ్ళలో కానీ లేదా ఈ పప్పుల్లో ఊరి మిరపకాయలు బదులుగా ఈ మిరపకాయలు వేయించి లైట్గా పైన ఉప్పు చల్లితే మీరు తిని చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ విధంగా చూడండి, బాటిల్లోంచి ఎంత అట్రాక్టింగ్గా కనిపిస్తున్నదో పచ్చడి. ఇలా గాజు బాటిల్లో పెట్టుకోవాలండి. అది హెల్త్కి మంచిది, లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ రైస్ కూడా
చాలా టేస్టీగా ఉంది.